లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం డాక్టర్ శ్రీధర్ పుల్లిపాటి గారు ఉన్నారు. న్యాచురోపతి, పెయిన్ మేనేజ్మెంట్ అండ్ ఆక్యుపంక్చర్లో స్పెషలిస్ట్. సో కో ఫౌండర్ అండ్ ఫౌండర్ ఆఫ్ సాన్వి శ్రీ అమృత న్యాచురోపతి అండ్ వెల్నెస్ ఇన్స్టిట్యూట్. 23 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన వారు. సార్తోని మాట్లాడదాం. ఒక కొత్త టాపిక్ అని చెప్పొచ్చు. QMRA టెస్ట్ అంటే మనకి ఎలాంటి బ్లడ్ టెస్ట్ లేకుండా, ఎలాంటి సలైవా టెస్ట్ ఏమీ లేకుండా మన బాడీలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒక స్కానింగ్ లాగా చేస్తారంట. మరి ఇది ఎలా చేస్తారు ఏంటి అనేది సార్ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, QMRA అంటే ఏంటి, అసలు ఈ టెస్ట్ ఏంటి? దీన్ని QMRA క్వాంటమ్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ అనలైజర్, క్వాంటమ్ రెజొనెన్స్ మ్యాగ్నెటిక్ అనలైజర్ రెండు కూడా అనొచ్చు, QRMA కూడా. సో బేసిక్గా ఇది ఏంటి అంటే మనకు లైట్ మైక్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది పాస్ అవుతూ ఉంటుంది త్రూ అవుట్ ద బాడీ. మనకు మెరిడియన్స్, ఆక్యుపంక్చర్లో అయితే మెరిడియన్స్ అంటారు, మనము ఆయుర్వేదంలో అయితే నాడులు అంటారు కదా. సో వాటిలో మైక్రో కరెంట్ అన్నది బాడీలో ప్రాసెస్ అవుతూ ఉంటుంది. సో ఆ మైక్రో కరెంట్ ప్రతి ఆర్గాన్లో, ప్రతి దీంట్లో త్రూ అవుట్ ద బాడీ ఉంటేనే మనము జీవిస్తూ ఉంటాం. సో ఇది వితౌట్ టేకింగ్ ఎనీ బ్లడ్ కానీ, యూరిన్ శాంపుల్ కానీ, సలైవా కానీ, స్టూల్ కానీ ఏవి కూడా అవసరం లేకుండా, అంటే బాడీ ఫ్లూయిడ్స్ అన్నవి ఏవి అవసరం లేకుండా కేవలం స్పర్శ ద్వారా మైక్రో కరెంట్ని విశ్లేషించి దాని నుంచి మనకి రిపోర్ట్ ఇస్తుంది అనమాట. శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి అంటే రక్తంలో కానివ్వండి, లివర్లో, గాల్ బ్లాడర్లో, ప్యాంక్రియాస్ గురించి, మనకు కొలెస్ట్రాల్ గురించి కానీ అన్నిట్లో కూడా ఇంక్లూడింగ్ మన సెంటిమెంటలీ మనం ఎమోషనల్గా ఎలా ఉన్నాం, ఎంత బ్యాలెన్స్గా ఉన్నాం, మన స్లీప్ ఎలా ఉంది, ఐ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయా, అన్నిటి గురించి కూడా విశ్లేషించి చెప్పగలుగుతుంది. అంటే ఒక చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు అన్నీ చెప్తుంది. సో ఇది ఆల్మోస్ట్ అంటే 100% అక్యురేట్ అంటే నేను 100% అని చెప్పాను, బట్ మోర్ దెన్ 80 to 90% అక్యురసీతో మనకి ఇస్తుంది అనమాట. సో అంటే ఇంత సింపుల్గా మీకు ఇప్పుడు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. 2 నిమిషాల్లో మనం అనాలిసిస్ ఇచ్చి పూర్తిగా మన గురించి విశ్లేషణ చేస్తుంది కాబట్టి ఒక రెగ్యులర్ స్క్రీనింగ్ టెస్ట్గా మనం చూసుకోవచ్చు. అంటే చాలా మందికి పోయి ఇంజెక్షన్ ఇవ్వాలి, బ్లడ్ ఇవ్వాలి అంటే భయం ఉంటుంది. ఇది ఏమీ అవసరం లేకుండా ఓన్లీ పట్టుకుంటే చాలు ఒక ప్రోబ్ని మనకు 2 minutesలో అన్నిటి రిపోర్ట్స్ ఇస్తుంది. ఓకే. సో లైవ్లో నేను నా పైన డెమాన్స్ట్రేట్ చేసుకొని చూపిస్తాను. సో సార్, ప్రికాషన్స్ ఏంటి? ప్రికాషన్స్ ఏమీ లేదండి. ఫస్ట్ మెటల్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉండకూడదు, బికాస్ దే ఇంటర్ఫియర్ విత్ ఎలక్ట్రిక్ కండక్టివిటీ. లేడీస్ అయితే రైట్ హ్యాండ్లో, జెంట్స్కి లెఫ్ట్ హ్యాండ్ అంటాము. యూ హోల్డ్ ఇట్, జస్ట్ యూ నీడ్ టు హోల్డ్ ఇట్ లైక్ దిస్, అంతే. దిస్ ఇస్ ద బేసిక్ హోమ్ స్క్రీన్ అనమాట. దాంట్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసాము ఆల్రెడీ ఇక్కడ. ఓకే, సో దీన్ని టెస్టింగ్కి చేస్తున్నాను. సో యూ కెన్ కంఫర్టబుల్లీ జస్ట్ సెట్. ఇట్ టేక్స్ 1 minute పడుతుందండి మిమ్మల్ని అనాలిసిస్ చేయడానికి. ఆ మధ్యలో మాట్లాడద్దు, జస్ట్ రిలాక్స్, నార్మల్గా గాలి పీల్చుకుంటూ నార్మల్గా రిలాక్స్గా ఉండండి. సో ఇప్పుడు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇది బేసిక్గా ఏం చేస్తుంది అంటే మైక్రో కరెంట్. ఇప్పుడు మీకు యాక్చువల్గా అబ్జర్వ్ చేస్తే మీరు జస్ట్ థమ్ దగ్గర మీకు కొంచెం ఏదో పల్సేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇట్ కీప్ సెండింగ్ మైక్రో కరెంట్. ఆ మైక్రో కరెంట్ అనేది మీ శరీరం అంతా కూడా వ్యాపించి మరి ఫీడ్బ్యాక్ ఇస్తుంది. సో ఆ వచ్చిన ఫీడ్బ్యాక్ని ఇది అనాలిసిస్ చేసి మనకు రిజల్ట్ టెస్ట్ రిపోర్ట్గా ఇస్తుంది అనమాట. సో ఎక్కడ ఏ అవయంలో ఇది ఉన్నా కూడా ఇది చూపిస్తుంది. అంటే నార్మల్గా ఉందా, అధికంగా ఉందా, తక్కువగా ఉందా, ఇంక్లూడింగ్ న్యూమరికల్ డేటాతో సహా ఇస్తుంది. సో దిస్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ ప్రిలిమినరీ రిపోర్ట్. సో దీంట్లో మనకి ఏదైనా డెఫినెట్గా దీంట్లో ప్రాబ్లమాటిక్గా ఉంది అన్నదాన్ని మనం ఆ పర్టికులర్ టెస్ట్ పోయి చేయించుకొని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఇది పనిచేస్తుంది అనమాట. సో మనకు ప్రాబ్లం లేకుండా అట్లీస్ట్ బేసిక్ స్క్రీనింగ్ అనేది చాలా సులభంగా చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఒక ల్యాప్టాప్ కావాలి, ఈ చిన్న ఎక్విప్మెంట్ ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. సో ఎక్కడైనా దీన్ని తీసుకెళ్ళి కూడా మనం క్యాంప్స్ కండక్ట్ చేయడం కానీ దేనికైనా కూడా ఇది ఈజీగా పనికొస్తుంది. అంటే ఆఫీసెస్లో కానీ, ఇన్స్టిట్యూషన్స్లో కానీ, ఇంకెక్కడైనా ఉన్న అవసరం ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి అక్కడే పరీక్షించి అక్కడే రిపోర్ట్ కూడా ఇవ్వచ్చు. దట్స్ ద వే ఇట్ హెల్ప్స్ అనమాట. సో ఒక్క నిమిషం అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఇచ్చేసిందని సేవ్ చేయడం అంతే. సో ఇట్ డూస్ ద అనాలిసిస్ నౌ. సో ఇంకో 30 seconds ఉంటే మీ రిపోర్ట్ వచ్చేస్తుంది.
సో ఇంత ఈజీగా రిపోర్ట్ తీసుకోవచ్చు. సో బేసిక్ డీటెయిల్స్ మనం పేరు, వయసు, డేట్ ఆఫ్ బర్త్, హైట్, వెయిట్ ఇస్తాం అంతే. ఇంకేమి కూడా రీడింగ్స్ అవసరం లేదు. ఇంత ఇస్తే చాలు. మీ ఏజ్కి, మీ వెయిట్ని బట్టి, మీ బాడీ ప్రపోర్షన్స్ని బట్టి అదే మెజర్ చేసుకొని మనకి రిపోర్ట్ ఇస్తుంది. అంతే. ఓకే. సో ఇంతసేపు నన్ను మాట్లాడకుండా నేను వెయిట్ చేస్తున్నా ఎప్పుడు మాట్లాడతానని. సో ఓవరాల్గా పేషెంట్స్కి కూడా వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకొని వాళ్ళకి వాట్సాప్లో అయినా ఇలా పంపించవచ్చు. రిపోర్ట్ అంటే మనం ప్రింట్అవుట్ ఇవ్వచ్చు లేదా వాట్సాప్లో పంపించు. బికాస్ బేసిక్గా మొత్తం రిపోర్ట్ అంటే ఒక 75 pages వరకు రిపోర్ట్ వస్తుంది. కంప్లీట్ అన్ని సిస్టమ్స్ గురించి ఇంక్లూడింగ్ దాని ఎక్స్ప్లెనేషన్, తర్వాత దాంట్లో అయినా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి మనం ఏమేమి సవరించుకోవాలి, ఎలా జాగ్రత్త పడాలి అన్న దాంతో సహా, అడ్వైస్తో సహా ఇస్తుంది. సో 75 pages అనవసరంగా ప్రింట్అవుట్ చేసే బదులు PDF తీసి వాట్సాప్ చేయొచ్చు, అది ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అంటే ఎక్కువ మందికి ఇది బెనిఫిషియల్ అవుతుంది సార్. బికాజ్ చాలా మంది నీడిల్స్కి భయపడుతూ ఉంటారు. అండ్ అలాగే హాస్పిటల్కి వెళ్తే అమ్మో ఇప్పుడు ఏం చెప్తారు, ఎన్ని టెస్ట్లు అవుతాయి, ఎన్ని స్కానింగ్లు అవుతాయి అని భయపడతారు. సో అలాంటి వాళ్ళకి ఈ చిన్న ఎక్విప్మెంట్తో మనం కొన్ని మినిట్స్లో, కొన్ని కూడా జస్ట్ 1 minute, యాక్చువల్లీ 1 minute మొత్తం అయిపోయింది. అండ్ నాకు ఎలాంటి వైబ్రేషన్ కానీ నాకు అంత ఏదో జస్ట్ ఒక చిన్న మైక్రో పల్స్ అండి. జస్ట్ అంటే ఫోకస్ చేసి మీరు కళ్ళు మూసుకుని దాని మీద అబ్జర్వ్ చేస్తే మీకు ఏదో జస్ట్ టచ్ అవుతున్నట్లు ఒక మైక్రో పల్స్ ఉంటుంది. అంతకుమించి ఇంకేమీ తెలియదు. ఓవరాల్ గా ఇది జరుగుతున్నంత సేపు మాత్రం ఏం మాట్లాడకూడదు. అంటే ఆ ఫ్లక్చుయేషన్ లేకుండా ఉండడానికి కోసం, దానికోసం అంతే. ఓకే. సో నేనైతే కష్టం లేండి, మాట్లాడకుండా ఉండలేకపోవచ్చు. బట్ మీరు ఖచ్చితంగా సో 1 minute మనకి ఓవరాల్ రిజల్ట్ అనమాట. ఇక్కడ నా బయోడేటా మొత్తం వచ్చేసింది. సో ఇది అఫీషియల్ అనమాట. సో ఓవరాల్ బయోడేటా అంతా జస్ట్ 1 minute. అదే ఇప్పుడు మనము వేరే హాస్పిటల్స్కి వెళ్ళినా చాలా లాంగ్ ప్రొసీజర్. మార్నింగ్ వెళ్తే ఎప్పుడో ఈవినింగ్ వరకు చేస్తూనే ఉంటారు. బట్ బెస్ట్ అని చెప్పొచ్చు సార్. సో ఖచ్చితంగా మీరు కూడా సాన్వి ఇన్స్టిట్యూట్ దగ్గరికి ఇక్కడ క్లినిక్ వచ్చేస్తే మీకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏమేమి పారామీటర్స్ అన్నది దీంట్లో వస్తాయో చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూస్తే ఇది కార్డియోవాస్కులర్, సెరెబ్రోవాస్కులర్ సిస్టమ్ అని చూపిస్తాం కదా. ఇక్కడ ఆల్మోస్ట్ మనకు ఒక 30 items దాకా ఈచ్ సిస్టమ్ గురించి చూపిస్తుంది, ఇంక్లూడింగ్ గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ, బ్రెస్ట్ అనాలిసిస్ కానీ, మన బేసిక్ ఫిజికల్ క్వాంటిటీ, థైరాయిడ్, ఎండోక్రైన్ సిస్టమ్, ఇమ్యూనిటీ, వైటమిన్స్, మినరల్స్ అన్ని కూడా ఇట్ విల్ షో అనమాట. సో ఒక్కొక్క సిస్టంలో మనకు వేరియస్ పారామీటర్స్ అగైన్ ఇలా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇది కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే హార్ట్ కి, బ్లడ్ సిస్టమ్ కి రిలేటెడ్. సో దీంట్లో ఇన్ని పారామీటర్స్ చూపిస్తా ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ బార్ డయాగ్రామ్ అని ఉంటుందండి. బార్ డయాగ్రామ్ లో సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ఎనీథింగ్ గ్రీన్ ఈజ్ నార్మల్. మనకు రైట్ సైడ్ ఏదైనా ఉందంటే కొంచెం ఎక్కువ ఉన్నట్లు, లెఫ్ట్ ఉంటే డిఫిసిట్ ఉన్నట్లు, ఓకే తక్కువ ఉన్నట్లు. దాంట్లో గ్రీన్ కాకుండా బ్లూ ఉంటే కొంచెం వేరియేషన్ ఉన్నట్లు, ఎక్కువ ఎల్లో ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ వేరియేషన్, రెడ్ అన్నది ఇమీడియట్ గా మనం వీ హ్యావ్ టు టేక్ కేర్. అంటే దట్స్ నాట్ గుడ్, దట్ సీరియస్ అని కాదు, ఇట్స్ సంథింగ్ విచ్ నీడ్స్ అటెన్షన్, జాగ్రత్త పడాలి అని చెప్పడం అనమాట రెడ్ అన్నది ఉంటే. సో ఇప్పుడు అంటే నేను ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా ఇక్కడ ఓన్లీ జస్ట్ చూపిస్తాను. సో ఇప్పుడు ఈ బార్ డయాగ్రామ్ కింద యాక్చువల్ రిజల్ట్ కూడా వస్తుంది. అంటే నార్మల్ రేంజ్ ఏంటి, యాక్చువల్ మెజర్మెంట్ ఏంటి, మన స్టేటస్ ఏంటి, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని. సో ఇన్స్టెంట్ గా మనకు అక్యురేట్ గా విల్ నో అబౌట్ ఎవ్రీ సిస్టమ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, కార్డియోవాస్కులర్ సిస్టమ్ అన్నప్పటికీ బ్లడ్ విస్కాసిటీ, కొలెస్ట్రాల్, బ్లడ్ ఫ్యాట్, రెసిస్టెన్స్, వాస్కులర్ ఎలాస్టిసిటీ, మయోకార్డియల్ బ్లడ్ డిమాండ్ అంటే పర్ఫ్యూజన్ వాల్యూమ్, మయోకార్డియల్ కన్సంప్షన్, స్ట్రోక్ వాల్యూమ్, లెఫ్ట్ వెంట్రికులర్ ఎజెక్షన్ ఇంపిడెన్స్, ఇలా ఇన్ని పారామీటర్స్ ఒక్క హార్ట్ అండ్ కార్డియోవాస్కులర్ సిస్టంలో చూపిస్తుంది. సో అలాగే ప్రతి సిస్టమ్, ఇప్పుడు మనకు డైజెషన్ ఎలా ఉంది, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఫంక్షన్ ఎలా ఉంది, తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ ఫంక్షన్ ఎలా ఉంది. సో అలా ప్రతి సిస్టమ్ గురించి ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్ అనమాట. లివర్, ఫ్యాటీ లివర్ అయినా ఉందా, సో గాల్ బ్లాడర్ ఫంక్షన్ నార్మల్ గా ఉందా, సో ప్యాంక్రియాస్, షుగర్ లెవెల్స్ కానీ అవి నార్మల్ గా ఉన్నాయా లేదా, సో కిడ్నీ ఫంక్షన్, లంగ్ ఫంక్షన్. సో ఇలా ప్రతిదీ ఇట్ విల్ కీప్ షోయింగ్. బ్రెయిన్ లో ఈవెన్ మనకు మెమరీ ఎలా ఉంది, సెంటిమెంటల్ గా ఎలా ఉన్నాం, బ్యాలెన్స్ ఉన్నామా లేదా, ఎవ్రీథింగ్ ఇట్ విల్ షో. మీకు షోల్డర్ పెయిన్ ఉందా, నీ పెయిన్స్ ఏమైనా ఉన్నాయా, ఎవ్రీథింగ్ మీరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేకుండా ఇదే చెప్తుంది మనకు. సో అన్నిటి గురించి కూడా మనం చేసుకోవచ్చు. జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత బోన్ గ్రోత్ కానీ, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వైటమిన్స్ మనకు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా, ట్రేస్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో మైక్రో ఎలిమెంట్స్ అంటారో అవి, అమైనో యాసిడ్స్ కానీ,
కో ఎంజైమ్స్. సో ఇలా అన్నిటి గురించి కూడా విశ్లేషిస్తుంది. అండ్ అంతేకాకుండా లాస్ట్లో ఇట్ విల్ గివ్ యూ అ కంపోజిటివ్ రిపోర్ట్. అంటే మనకి ఏవేవైతే తేడా ఉన్నాయో, ఏ వేటి గురించి అయితే మనం జాగ్రత్త పడాలి, అన్నిటి గురించి ఇవ్వడము, దాని అడ్వైస్ కూడా, ఎక్స్పర్ట్ అడ్వైస్, వాట్ యూ నీడ్ టు డూ ఫర్ కరెక్టింగ్ ఇట్. సో ఇంత చిన్న టెస్ట్ ద్వారా అన్నిటి గురించి మనం తెలుసుకోవచ్చు. అంటే జస్ట్ కొన్ని నిమిషాలలో మన బయోడేటా మొత్తం మన బాడీలో ఏమేమి ఉన్నాయి అన్ని కూడా కనుక్కోవడానికి వీలవుతుంది. సో ఇది 80% అక్యురేట్ గా ఉంటుంది. 80% అక్యురేట్. అంటే అనాలిసిస్ చేయగలిగే డాక్టర్, అనుభవం ఉన్న డాక్టర్ తో చేయించుకుంటే 90% అక్యురసీ అని చెప్పొచ్చు. ఓకే. సో ఇప్పుడు అందులో మనకి రెడ్ గా కనిపిస్తే we should take care డెఫినెట్ గా. అంటే దట్ ఈస్ నాట్ రైట్. సో సంథింగ్ నీడ్ టు బి డన్ అబౌట్ ఇట్. ఓకే. అంటే సో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వడానికి కానీ, లేదా దానికి సంబంధించి ట్రీట్మెంట్ పరంగా అట్లా అంటారా? అవసరాన్ని బట్టి. సపోజ్ ఇప్పుడు మీ దాంట్లో సింపుల్ గా చెప్తాను, ఒకటి ఇప్పుడు చూసిన దాంట్లో సపోజ్ లంగ్ ఫంక్షన్ లో చూసాము. లంగ్ ఫంక్షన్ లో ఇప్పుడు వైటల్ కెపాసిటీ రెడ్ అని చూపిస్తా ఉంది. అంటే వైటల్ కెపాసిటీ మీకు బాగా తక్కువగా ఉంది. సో సింపుల్ వైటల్ కెపాసిటీ పెంచుకోవాలి అంటే రెగ్యులర్ గా ప్రాణాయామం కానీ, సమ్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ సమ్ ఎక్సర్సైజ్ యూ హ్యావ్ టు డూ సో దట్ లంగ్ ఫంక్షన్ అనేది పెంచుకోవడానికి. సో దానికి భయపడి డాక్టర్ దగ్గర పరిగెత్తమని కాదు. సో దాంట్లో ఎక్స్పర్ట్ అడ్వైస్ క్లియర్ గా ఇస్తుంది. డూ సమ్ ప్రాణాయామం ఎవ్రీడే, డూ సమ్ యాక్టివిటీ where your lung function increases. అలా. సో ఓవరాల్ గా మనకి ప్రాబ్లం ఏంటి, ఎక్కడ ఉంది, ఏ అవయవంలో ప్రాబ్లం ఉంది, దానికి ఏం చేయాలి కూడా అడ్వైస్ తో పాటే ఇస్తుంది. ఓకే. వావ్. అంటే ఒక టెక్నాలజీ ఒక విధంగా హెల్ప్ఫుల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ అందులో ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్తాను. బికాస్ నేనే మా పేరెంట్స్ స్కానింగ్ కి వాటికి వీటికి వెళ్ళడం చూస్తూ ఉంటాను. అండ్ మార్నింగ్ తనతో వెళ్తే నేను మళ్ళీ ఈవినింగ్ వరకు అక్కడే కూర్చొని టాబ్లెట్స్ కానీ ఇన్ని ప్రొసీజర్స్ ఉంటాయి చాలా మట్టుకి. బట్ ఇది ఒక బెస్ట్ అని చెప్పొచ్చు సార్. చాలా సింపుల్, ఈజీ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ డయాగ్నోస్టిక్ నీడ్స్. ఓకే. సో సార్ ఓవరాల్ గా మన వ్యూవర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బికాస్ ఇది ఒక సిస్టమ్ ఉంది, ఇది ఒక టెస్ట్ ఉంటుంది, QMRA అనే ఒక టెస్ట్ ఉంది అనేది కూడా చాలా తక్కువ మందికి తెలుసు. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఇది క్వాంటమ్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ అనాలిసిస్ అన్నది చాలా యునిక్ టెస్ట్ అండి. చాలా అక్యురేట్ గా కూడా మీరు రిజల్ట్స్ తీసుకోవచ్చు. నేను హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్, కొన్ని వందల వేల మందికి కూడా మేము ఈ టెస్ట్ చేసాము. సో అక్యురేట్ గా దాని అనాలిసిస్ తో పాటు మీకు రిపోర్ట్ కూడా ఇవ్వగలుగుతాం. సో మీకు రాగలిగిన వాళ్ళు ఇక్కడే మా క్లినిక్ ఈస్ట్ మారేట్పల్లిలో ఉంది, ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. లేదా మీ దగ్గరలో ఎవరైనా ఉన్నా కూడా చెక్ చేసుకొని అక్కడైనా సరే మీరు టెస్ట్ చేయించుకొని మీరు లాభం పొందొచ్చు. సో సింపుల్ టెస్ట్, మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా, ఖర్చు కూడా కానికుండా పెద్దగా ఈజీగా మీరు అన్ని అవయవాల గురించి బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మీరు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తుండండి క్యూబ్ టీవీ.